వర్షం కురుస్తున్న సాయంత్రం కార్తిక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ముఖంలో ఏదో చెప్పలేని ఉద్రిక్తత ఉంది. చేతిలో ఒక బ్రౌన్ కలర్ కవర్ పట్టుకుని ఉన్నాడు. హాల్లోకి రాగానే సింధు సోఫాలో కూర్చుని బట్టలు మడతపెడుతూ కనిపించింది. ఇల్లంతా ఎంతో చక్కగా ప్రశాంతంగా సర్ది ఉంది. ఆమెను చూడగానే కార్తిక్ క్షణమాగాడు. కాని తన నిర్ణయం మార్చుకోకూడదని మనసును కఠినం చేసుకున్నాడు. సింధు, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు నెమ్మదిగా. సింధు తలపైకెత్తి చిరునవ్వుతో, చెప్పండి కార్తీక్, కాఫీ తెమ్మంటారా అని అడిగింది. వద్దు, ఇదిగో ఈ కవర్ చూడు అంటూ ఆ బ్రౌన్ కవర్ను టేబుల్ మీద పెట్టాడు. సింధు కవర్ తెరిచి చూసింది. అందులో ఉన్నవి విడాకుల పత్రాలు. ఆ కాగితాలను చూడగానే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఉన్న బట్టలు కింద పడిపోయాయి. కళ్లలో నీళ్లు తిరిగాయి. కార్తీక్, ఏంటిది? నేనేమైనా తప్పు చేశానా? వణుకుతున్న స్వరంతో అడిగింది సింధు. నువ్వెలాంటి తప్పు చేయలేదు సింధు. కాని మన మధ్య మునుపటిలా ప్రేమలేదు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాని మన మనసులు ఎప్పుడో విడిపోయాయి. నేనీ బంధంలో ఊపిరాడనట్లు ఫీలవుతున్నాను. నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే విడాకులడుగుతున్నాను కఠినంగా చెప్పాడు కార్తిక్. సింధు ఏడ్చి బతిమిలాడుతుందని కార్తిక్ అనుకున్నాడు. కాని ఆమె ఏమీ మాట్లాడకుండా ఆ పత్రాలను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా సింధు కంటికి కునుకులేదు. తన వైవాహిక జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో ఆలోచించింది. ఎవరిదీ తప్పులేదు. కాని సమయం గడిచే కొద్దీ పనుల ఒత్తిడిలో పడి ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. మరుసటి రోజు ఉదయం కార్తిక్ ఆఫీస్కి వెళ్లడానికి సిద్ధమవుతుండగా సింధు అతని దగ్గరకు వచ్చింది. కార్తిక్, విడాకుల పత్రాలపై సంతకం చేయడానికి సిద్ధమే. నాకెలాంటి భరణం, ఆస్తిలో వాటా వద్దు. కాని విడాకులు మంజూరు కావడానికి ఇంకా కనీసం 30 రోజుల సమయం పడుతుంది కదా. ఈ 30 రోజులు మీరు నాకొక సహాయం చేయాలి. అదే నా షరతు అంది సింధు స్థిరమైన గొంతుతో. కార్తిక్ ఆశ్చర్యంగా, షరతా? ఏంటిది అని అడిగాడు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్లాలంటే నా వస్తువులన్నీ సర్దుకోవాలి కదా. 30 రోజులపాటు రోజూ రాత్రి భోజనమయ్యాక సరిగ్గా 1 గంటపాటు మీరు నాతో కలిసి నా వస్తువులు ప్యాక్ చేయాలి. అయితే అందులో ఒక చిన్న నియమముంది. మనం ఏ వస్తువును అయితే కార్డ్బోర్డ్ బాక్స్లో వేస్తున్నామో ఆ వస్తువును కొన్నప్పటి లేదా దానికి సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని ఇద్దరం గుర్తు చేసుకున్నాకే దాన్ని పెట్టెలో వేయాలి. దీనికి ఒప్పుకుంటేనే 30వ రోజు నేను ఈ పేపర్ల మీద సంతకం చేస్తాను అంది సింధు. కార్తిక్కు ఇదంతా సమయం వృధా అనిపించింది. సర్లే, ఈ 1 నెల రోజులు ఎలాగోలా భరిస్తే శాశ్వతంగా విడిపోవచ్చు కదా అనుకుని ఆ ఇష్టంగానే ఒప్పుకున్నాడు. మొదటి రోజు రాత్రి హాల్లో 2 ఖాళీ అట్టపెట్టెలు తీసుకువచ్చి పెట్టింది సింధు. ముందుగా హాల్లోని షోకేస్, బుక్ షెల్ఫ్ సర్దరం మొదలుపెట్టారు. కార్తిక్ ఒక చిన్న లాఫింగ్ బుద్ధా బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని పెట్టెలో వేయబోతుంటే సింధు ఆపింది. కార్తిక్, షరతు మర్చిపోయారా? ఆ బొమ్మ కథ చెప్పండి అంది. కార్తిక్ విసుగ్గా, ఇందులో ఏముంది? మన మొదటి యానివర్సరీ అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు కొన్నాం అన్నాడు. అవును, ఆ రోజు వర్షం పడుతుంటే మనం ఒకే గొడుగు కింద నడుస్తూ వెళ్ళి ఆ బొమ్మను తీసుకున్నాం. అప్పుడు మీరన్నారు, ఈ బుద్ధుడిలాగే మన ఇంట్లో ఎప్పుడూ నవ్వులుండాలి అని నెమ్మదిగా చెప్పింది సింధు. ఆ మాట వినగానే కార్తిక్ మనసులో ఏదో తెలియని అలజడి. నిజమే, ఒకప్పుడు వాళ్ళు ఎంతలా నవ్వుకునేవాళ్ళు. అలా ఆ వారం రోజులపాటు పుస్తకాలు, వాచీలు, ఫోటో ఫ్రేములు ప్యాక్ చేశారు. ప్రతి వస్తువు వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. కార్తిక్ కోపంతో వేసిన బహుమతులు, సింధు ప్రేమతో దాచుకున్న చిన్న చిన్న వస్తువులు. ప్రతిరోజు ఆ 1 గంటపాటు వారు తమ గతాన్ని తిరిగి జీవిస్తున్నారు. కార్తిక్కు తెలియకుండానే ఆ గంట కోసం అతని ఎదురుచూడటం మొదలుపెట్టాడు. 12వ రోజు. ఆ రోజు పడకగదిలోని వార్డ్రోబ్ సర్దుతున్నారు. కార్తిక్ ఒక పాత రంగు వెలిసిన కాటన్ చొక్కాను బయటకు తీశాడు. అది సింధుది కాదు, కార్తిక్ది. ఇది నా పాత షర్ట్ కదా, దీన్నింకా ఎందుకు దాచావు? ఆశ్చర్యంగా అడిగాడు కార్తిక్. సింధు నవ్వి, గుర్తులేదా కార్తిక్? పెళ్లైన కొత్తలో మీకు టైఫాయిడ్ వచ్చి 10 రోజులు ఆసుపత్రిలో ఉన్నాం. అప్పుడు మీరు ఈ షర్ట్ వేసుకున్నారు. మీకు జ్వరం తగ్గే వరకు రాత్రంతా మీ పక్కనే కూర్చుని ఈ షర్ట్ కాలర్ పట్టుకుని ఏడ్చాను. మీరు కోలుకున్నాక ఆ కష్టకాలం మనల్ని ఎంత దగ్గర చేసిందో గుర్తు చేసుకోవడానికి దీన్ని దాచుకున్నాను అంది కళ్ళు తుడుచుకుంటూ. కార్తిక్ చేతులు వణికాయి. ఇన్ని రోజులు సింధును కేవలం ఒక బాధ్యతగా మాత్రమే చూసిన అతనికి ఆమె ప్రేమలోని లోతు ఆ క్షణం అర్థమైంది.
తను జబ్బుపడినప్పుడు ఆమె పడిన తపన అతనికి గుర్తొచ్చింది. తాను మాత్రం ఆమె మనసును ఎంత గాయపరిచాడో కదా అని మొదటిసారి అపరాధభావం కలిగింది. ఆ షర్ట్ను పెట్టెలో వేయడానికి అతని చేతులు రాలేదు. 20వ రోజునాటికి హాల్ నిండా అట్టపెట్టెలు పేరుకుపోయాయి. ఇల్లు సగం ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ అవుతున్న గోడలను, అల్మారాలను చూస్తుంటే కార్తిక్కు ఊపిరాడటం లేదు. ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంటో కట్టింది కాదని, సింధు వస్తువులు, ఆమె అలికిడితోనే ఈ ఇంటికి ప్రాణముందనని అతనికి బోధపడటం మొదలైంది. ఆ రోజు కిచెన్లోని వస్తువులు సర్దుతున్నారు. కార్తీక్కు ఒక చిన్న డైరీ దొరికింది. అది సింధు రాసుకునే వంటల పుస్తకం. దాన్ని తెరిచి చూశారు. అందులో ప్రతి పేజీలో కార్తీక్కు ఇష్టమైన చికెన్ కర్రీ, కార్తీక్కు జలుబు చేస్తే పెట్టాల్సిన మిరియాల రసం, కార్తీక్ బర్త్డే స్పెషల్ స్వీట్ అని అన్నీ కార్తీక్ పేరుతోనే రాసి ఉన్నాయి. తన ఇష్టాలు ఎక్కడ రాసుకుందో వెతికితే ఒక్క పేజీ కూడా కనిపించలేదు. నీ ఇష్టాలేవి సింధు? గొంతు బొంగురుపోగా అడిగాడు కార్తీక్. మీరు సంతోషంగా తింటే అదే నా ఇష్టం కార్తీక్ అని చిన్నగా నవ్వి తన పని తాను చేసుకుపోతోంది సింధు. ఆ మాట కార్తీక్ గుండెను గుణపంతో పొడిచినట్లు అనిపించింది. ఒక మనిషి తన అస్తిత్వాన్ని, తన ఇష్టాలను పూర్తిగా తన భర్త కోసం వదిలేసుకుంటే తాను మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకులడియానన్న నిజం అతన్ని దహించివేస్తోంది. ఆ రాత్రి కార్తీక్కు నిద్రపట్టలేదు. పెట్టెల నిండా సర్దిన జ్ఞాపకాలన్నీ అతని చుట్టూ చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 30వ రోజు రానే వచ్చింది. ఇంట్లో సింధు వస్తువులు ఇక ఏమీ లేవు. అన్నీ ప్యాక్ చేసి మెయిన్ డోర్ దగ్గర వరుసగా పేర్చి ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ట్రావెల్స్ వాళ్లు వచ్చి ఆ పెట్టెలను తీసుకువెళ్లాలి. ఆ రాత్రి 8 గంటలకు సింధు కార్తీక్ దగ్గరకొచ్చింది. ఆమె చేతిలో ఆఖరి వస్తువు కార్తీక్ ఇచ్చిన విడాకుల కవర్. కార్తీక్, నా వస్తువులన్నీ సర్దేయడం పూర్తయింది. నా షరతు నెరవేర్చినందుకు థాంక్యూ. ఇదిగో నా ఆఖరి జ్ఞాపకం అంటూ ఆ కవర్లోంచి విడాకుల పత్రాలను బయటకు తీసింది. టేబుల్ మీద పెట్టి పెన్ తీసుకుని సంతకం చేయడానికి వంగింది సింధు. ఆమె కంటి నుండి ఒక కన్నీటి బొట్టు ఆ పేపర్ మీద రాలిపడింది. సంతకం చేయబోతున్న సింధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు కార్తీక్. వద్దు సింధు. అతని గొంతులో వణుకు, కళ్లలో నీళ్లు. సింధు ఆశ్చర్యంగా అతనివైపు చూసింది. కార్తీక్ ఆమె ముందు మోకాళ్లమీద కూర్చున్నాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీరు కారుస్తూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఈ 30 రోజుల్లో నువ్వు ప్యాక్ చేసింది నీ వస్తువులను కాదు సింధు, చచ్చిపోతుందనుకున్న నా ప్రేమను. నేను మర్చిపోయిన మన అందమైన జ్ఞాపకాలను. ఇన్నాళ్ళు నువ్వు నాతో ఎందుకు గొడవపడేదానివో, నీ మౌనం వెనక ఉన్న వేదనేంటో నాకర్థం కాలేదు. ప్యాక్ చేసిన ఒక్కో పెట్టెను చూస్తుంటే నా ప్రాణాన్ని ముక్కలు చేసి పెట్టెలో పెడుతున్నట్టనిపించింది. సింధు ఏడుస్తూనే వింటోంది. విడిపోవడం చాలా సులభం సింధు, కాని విడిపోయాక ఆ జ్ఞాపకాల బరువు మోస్తూ బతకడం చాలా కష్టం అని నాకు తెలిసొచ్చింది. ఇల్లు ఖాళీ అవుతుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. రేపు పొద్దున నువ్వు లేచి వెళ్ళిపోతే నేను బతకలేను సింధు. నా చేతులతో నా స్వర్గాన్ని నేనే నాశనం చేసుకోబోయాను. విడాకులు అంటే ఈ కాగితాన్ని చించేసినంత ఈజీ కాదు. 2 ప్రాణాలను చంపేయడం. నన్ను క్షమించు. ఈ పత్రాల మీద నీ సంతకం వద్దు. నువ్వే కావాలి. నేను ఓడిపోయాను. మన ప్రేమ గెలిచింది అంటూ ఆ విడాకుల కాగితాలను ముక్కలు ముక్కలుగా చించేసి గాల్లోకి విసిరేశాడు. సింధు గుండెల్లో ఆపుకున్న బాధ అంతా కట్టలు తెంచుకుంది. గట్టిగా కార్తీక్ను హత్తుకుని భోరున విలపించింది. అది విడిపోతున్నామన్న బాధ కాదు, ఇన్నాళ్లుగా వెతుకుతున్న తన పాత కార్తీక్ మళ్లీ దొరికాడన్న ఆనందపు కన్నీరు. మరుసటి రోజు ఉదయం ట్రావెల్స్ వాళ్లు ఆ అట్టపెట్టెలను తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చారు. కార్తీక్ తలుపు తీసి చిరునవ్వుతో, క్షమించండి భయ్యా, ఇల్లు మారడం లేదు. ప్యాక్ చేసిన ఆ పెట్టెలన్నీ మళ్లీ మేమే అన్ప్యాక్ చేసుకుంటున్నాం. మా జ్ఞాపకాలకు, మా ప్రేమకు ఈ ఇల్లే శాశ్వతమైన చిరునామా అని చెప్పి పంపేశాడు. లోపల కిచెన్ నుండి సింధు నవ్వుతున్న సవ్వడి వినిపిస్తోంది. ఆ ఇంట్లో మళ్లీ వసంతం వికసించింది. బంధం తెగిపోవడానికి ఒక చిన్న కారణం చాలు, కాని దాన్ని నిలబెట్టుకోవడానికి మనం పంచుకున్న అందమైన జ్ఞాపకాలు చాలు. ఈ కథలోని కార్తీక్ సింధుల ప్రయాణం మనకు చెప్పేది ఇదే. కోపంలో తీసుకునే కఠిన నిర్ణయాల కంటే ఓర్పుతో ఒకరికొకరు ఇచ్చుకునే సమయం ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. మనకు అత్యంత ఇష్టమైన వారు మన కళ్ల ముందే ఉన్నప్పుడు వారి విలువను గుర్తించండి.
ఎందుకంటే విడిపోవడం సులభమే కావచ్చు, కాని ఆ తర్వాత మిగిలే ఒంటరితనాన్ని, ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ బతకడం చాలా కష్టం. విలువైన బంధాల ప్రాముఖ్యతను తెలిపే ఈ కథ మీ మనసును తాకినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఆప్తులకు షేర్ చేయండి. అలాగే కార్తీక్ సింధుల కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. నవలాలోకం అందిస్తున్న ఇలాంటి మరెన్నో హృదయానికి హత్తుకునే కథలు మీ ముందుకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.